బాధ పెట్టినటువంటి కాలమే బలంగా మార్చగలదు. ఎలాగ అంటే అప్పటి వరకు నీలో ఉన్నటువంటి కసి కానీ, నీలో ఉన్నటువంటి తెగింపు కానీ, నీలో ఉన్నటువంటి నీ శక్తి ఏంటో నీకు అర్థం కావాలి అంటే నువ్వు ఒకసారి ఖచ్చితంగా బలంగా బాధపడాలి. అలా బాధపడ్డప్పుడు మాత్రమే నీ లోపల తెగింపు అనేది వస్తుంది. నేను సాధించాలి, నేనేంటో నిరూపించాలి అనేటువంటి బలమైనటువంటి కోరిక, ఆశ మొదలవుతుంది. అప్పుడు నువ్వేంటో నిరూపించుకోవటం కోసం నీలో ఉన్నటువంటి బలాన్ని మొత్తం బయటికి తీయగలుగుతావు. ఉదాహరణకి చెప్పాలి అంటే అర్జునుడికి యుద్ధంలో గెలవగలిగేటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా తన కుమారుడైనటువంటి అభిమన్యుడు చనిపోయే వరకు కూడా ఇంకా బంధుప్రీతిని ప్రదర్శిస్తూనే ఉంటాడు కౌరవుల పైన. ఎంతైనా వాళ్ళు మన చుట్టాలే కదా, ఎంతైనా వాళ్ళు మన దాయాదులే కదా అన్నట్టుగా బంధుప్రీతిని ప్రదర్శిస్తూనే ఉంటాడు. తనలో ఉన్నటువంటి బలాన్ని పూర్తి స్థాయిలో బయటికి తీయడు. ఎప్పుడైతే అభిమన్యుడు చనిపోతాడో, తన కుమారుడైనటువంటి అభిమన్యుడు చనిపోతాడో, అప్పుడు అతని మనసుకి బలమైనటువంటి గాయం, బాధ తగిలి తనలో ఉన్నటువంటి పూర్తి శక్తి